గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి సప్తమి రాత్రి 11:12, తదుపరి అష్టమి, నక్షత్రం అనురాధ రాత్రి 8:04, తదుపరి జ్యేష్ఠ, వర్షం రాత్రి 1:58 నుంచి 3:39, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21, మళ్ళీ రాత్రి 10:09 నుంచి 10:55, అమృత గడియలు ఉదయం 8:48 నుంచి 10:32, రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30, సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నేతన్నలకు రుణమాఫీ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. బతుకమ్మ చీరల స్థానంలో SHG మహిళలకు ఉచిత చీరల పథకం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంత్రి తుమ్మలతో కలిసి IIHT ప్రారంభం, సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారట. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ₹30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ చీరల స్థానంలో 63 లక్షల మంది స్వయం సహాయక బృందాలు SHG మహిళలకు ఏటా 2 చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని, వీటి ఆర్డర్ను చేనేత సంఘాలకే ఇస్తామని చెప్పారట. చేనేతకు ₹290 కోట్లు బకాయిలు విడుదల. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. వారి సమస్యల పరిష్కారానికి ఒక అన్నల అండగా ఉంటా నేత సోదరుల కళల్లో ఆనందం కూడా చూడాలనే ₹290 కోట్లు బకాయిలు విడుదల చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపారట. మరో అంశాన్ని చూస్తే ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూలు నిర్ణయించండి అని చెప్పేసి, ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి, వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి, లేదంటే సుమోటుగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాన్ని జారీ చేసిందట. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బారాస నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి, వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించిందట. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు అంటూ దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం. బారాస నేతలు కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి తెలిపారు. న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామంటూ మంత్రి పొన్నం తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కడియం శ్రీహరి మాట్లాడారట. ఐఫోన్ 16 వచ్చిందోచ్ అంటూ అందరూ ఎదురుచూసిన ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ మరింత శక్తివంతంగా ఇవి రూపొందాయి. అధునాతన కెమెరా, కంట్రోల్ ఫీచర్తో పాటు కొత్త బటన్లు ఉన్నాయంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే DSC కీపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయట. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారట. జనరల్ ర్యాంకు జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారట. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ₹16,500, మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ₹5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పేసి, ముప్పునకు గురైన ప్రతి ఎకరాకు ₹10,000, డాక్యుమెంట్ల దరఖాస్తుల స్వీకరణకు టానాలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారట. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారట. చివరి బాధితుడికి సాయం అందిస్తామని చెప్పేసి వెల్లడించారట. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా అరకెపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్పర్సన్ గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. సహృదయంలా సాయం అంటూ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపునిచ్చింది. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ సీసా. యూపీలో కాలింది ఎక్స్ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం. అదుపులోకి 6 అనుమానితులను తీసుకున్నారట. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి ఇది జారీ చేయనున్నారట. అలాగే భారత్లో ప్రతిభకు విలువ లేదు, టెక్సాస్లో రాహుల్ వ్యాఖ్యలివి. లైంగిక వేధింపులు, అభద్రతా భావం. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణంగా ఉందట. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చింది. బయట పెట్టని సర్కార్, అమల్లోకి రాని సిఫారసులు. ప్రస్తుతం మలయాళ పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ ఏమా కమిటీ నివేదిక. తెలంగాణలోనూ బయట పెట్టాలని పెరుగుతున్న డిమాండ్ అనే అంశాన్ని ఇచ్చారు. బీమా ప్రీమియాన్ని GST నుంచి మినహాయించండి, కౌన్సిల్లో మళ్లీ బట్టి విక్రమార్క ప్రతిపాదించారు. యువతపై ఓరల్ క్యాన్సర్ల పంచ. పెరుగుతున్న నోటి, తల, మెడ, ఇతర క్యాన్సర్లు.
అతిగా గుట్కా ఖైనీ పాన్ మసాలా వినియోగంతోనే అంటున్నారు. ఎంఎన్జేకి వచ్చే రోగుల్లో వారే ఎక్కువగా ఉన్నారట. అనుమతి లేకుండా టికెట్లు బుకింగ్, ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన వియాత్ జెట్ ఎయిర్ సంస్థ ₹70,000 చెల్లించాలని చెప్పేసి ఆదేశించిన హైదరాబాద్ వన్ కమిషన్. కృత్రిమ మేధాతో పోటీ పరీక్షల సన్నద్ధత, శిక్షణలో మెటా ఏఐ చాట్ జీపీటీల సహకారం, పరీక్షా పత్రాలు మూలకనం కూడా అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 4 వారాలు గడువు, బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పండి, లేని పక్షంలో సుమోటుగా విచారణ చేపడతాం, తగిన ఆదేశాలు ఇస్తామంటూ స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చిందట. ఎమ్మెల్యేల అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్లను స్పీకర్ ముందుంచండి, ఇరుపక్షాల వాదనలకు సంబంధించి విచారణ షెడ్యూల్ రూపొందించండి. రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైనది, సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్ వేచి చూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. రిట్ పిటిషన్లో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి కీలక తీర్పునిచ్చారట. స్పీకర్ స్పందించకుంటే మళ్లీ కోర్టుకే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయంలో బీఆర్ఎస్ యోచిస్తుందట. హైకోర్టు తాజా తీర్పుపై స్పీకర్ వైఖరిని బట్టి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారట. మహారాష్ట్ర, హిమాచల్లో ఫిరాయింపులు, స్పీకర్లు, కోర్టుల స్పందనపై అధ్యయనం చేయనున్నారట. ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతుంది అంటూ రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వంజం. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యం కూని. కాంగ్రెస్ కు చెప్పుపెట్టుల ఫిరాయింపులపై కోర్టు తీర్పునిచ్చిందట. పీఎస్సీ చైర్మన్ గా ఫిరాయింపు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పదవి లభించింది. ప్రతిపక్ష నేత సూచించిన వారికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చే ఆనవాయితీగా చెల్లు చిట్టి. అంచనాల కమిటీ చైర్మన్ గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ గా కె శంకరయ్య, 3 అసెంబ్లీ కమిటీలను నియమించిన స్పీకర్ అనే వార్తిచ్చారు. త్యాగం అనే మాటే కేసీఆర్ కు నప్పదు అంటూ అసలైన తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఉద్యమానికి నీడనిచ్చిన కొండ లక్ష్మణ్ ను కేసీఆర్ తీవ్రంగా అవమానించారు. ఉద్యమం పేరిట రాజీనామాలు చేస్తూ సెలక్షన్ చేస్తూ కలెక్షన్ కు పాల్పడ్డారని ఆరోపించారట. చేనేత కార్మికులకు ₹30 కోట్లు రుణమాఫీ చేస్తానని ప్రకటన, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల నిధులు పెంచండి, 16వ ఆర్థిక సంఘానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీల నేతల వినతి. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యాయట. అలాగే సాయం పెంచండి, సర్కార్కు ఖమ్మం ముప్పు బాధితులు విజ్ఞప్తి చేశారు. సర్వం కోల్పోయాం, లక్షల్లో నష్టపోయాం, నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రి దాకా ఏదీ మిగలలేదు. రోజు పనికి వెళ్తేనే తప్ప పూట గడవని పరిస్థితి ఉంది. ₹16,500 సాయంతో తాత్కాలిక ఉపశమనమని ఆవేదన వ్యక్తం చేశారట. తమ బతుకులు గాడిన పడాలంటే సాయం అనేది పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట ఖమ్మం ప్రజలు. పంట పరిహారం కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారట. వరద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల సాయం. వరదలపై ఉన్నత స్థాయి సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తాం, పూర్తిగా పాక్షికంగా ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్. ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్తగా 3,000 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కన్వీనర్ కోటా కింద 2,100, మేనేజ్మెంట్ కోటా కింద 900 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అమ్రాబాద్ గడ్డ పులుల హడ్డ. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 34 పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ప్రే ఇన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2023-24 పేట విడుదల చేసిన నివేదికలో ఇది వెల్లడైందట. పల్లెల్లో స్పెషలిస్టుల కొరత. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ డైనమిక్ ఆఫ్ ఇండియా 2022-23 వార్షిక నివేదికలో వెల్లడైందట. ప్రపంచ తొలి ట్రిలియనర్ ఎలాన్ మస్క్ 2027 నాటికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ తొలి ట్రిలియనర్గా రికార్డ్ సృష్టించనున్నారట. మరుసటి ఏడాది గౌతమ్ అందానీ సైతం ట్రిలియనర్ అవుతారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఒక అంచనా వేసిందట. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే,
కుదరని ఆప్ కాంగ్రెస్ పొత్తు. హర్యానా ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఆప్ మధ్య జరిగిన పొత్తు చర్చలు విఫలమయ్యాయట. మంకీపాక్స్ కేసు నిర్ధారణ. అనుమానిత కేసు మంకీపాక్స్ కేసుగానే నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిందట. జనాన్ని పట్టించుకోరా? జూనియర్ డాక్టర్లపై అత్యాచారానికి నిరసనగా ఆందోళన చేస్తున్న వైద్యులు నేటి సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు చెప్పిందట. నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్. రష్యా సైన్యంతో పోరాడుతూ ఉక్రెయిన్ అమ్ముల పొదిలోకి మంటలు చిమ్ముతూ పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్ వచ్చి చేరిందట. భారత్ నంబర్ 1గా సహజ మహిళల టెన్నిస్లో భారత్ నంబర్ 1గా అవతరించిన తెలంగాణ ప్లేయర్, అలాగే సూపర్ సినారే యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఇటలీ స్టార్ ఆమ్షానిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి. వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి. దానిని ఖరారు చేసిన తర్వాతనే హైకోర్టు రిజిస్టర్కు పంపండి అని చెప్పేసి, లేకపోతే సుమోటుగా మళ్ళీ కేసులు విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్లు కోర్టులో చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సచివేత రాజ్యాంగం నైతిక సూత్రాలకు విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చిందట. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్గా గౌరవం దక్కించకుండానే వ్యాఖ్యానించారని వార్త ఇచ్చారు. పిఎస్సీ చైర్మన్గా అరకెపూడి గాంధీ, వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ అంటూ వార్తిచ్చారు. అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం. ఆ ఖాతాల్లో రూపాయలు 100 కోట్ల అక్రమ లావాదేవీలు. వాటిపై పోలీస్ నోటీసులకు స్పందించని వైన్యం. రాజస్థాన్ మూటా యూపీఐ దోపిడీ. చార్జ్ బ్యాంక్ ఆప్షన్తో 4 కోట్ల మోసం. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలే టార్గెట్. హైదరాబాద్లో 13 మందిని అరెస్ట్ చేశారట. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మసిటీ, దాని అభివృద్ధిని వేగవంతం చేయండి. భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. నేతన్నలకు బీఆర్ఎస్ చేసేదేం లేదు. ఎలక్షన్ కలెక్షన్ చేసి తమదే త్యాగం అంటున్నారు. త్యాగం అంటే కొండ లక్ష్మణ్దే. ఐహెచ్టీకి అయిన పేరు. నేతన్నలకు రుణమాఫీ. థ్రిఫ్ట్కు రూపాయలు 290 కోట్ల చెక్కు. ఐఐహెచ్టీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మింజోరం గవర్నర్ కంబపాటికి తీవ్ర అస్తవ్యస్తత. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ ఛానల్ ద్వారా స్టార్ ఆసుపత్రికి తరలింపు. రాష్ట్రాల పన్ను వాటాను 50% పెంచండి అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి. ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలని ప్రోత్సహించాలి. నిధులిచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. చిన్న పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వండి అంటూ కాంగ్రెస్ తెలిపింది. భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి అంటూ హరీష్ రావు తెలిపారు. ఓబీసీలకు గ్రాంట్ సిఫారసు చేయాలి. బీజేపీ రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాం. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా తెలిపారు. నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి అంశాన్నిచ్చారు. భద్రాద్రి జిల్లాలో కుండపోత పెరిగిన గోదావరి. రాష్ట్రంలో నేడు రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట. వరద బాధిత కుటుంబాలకు 16,500 అంటూ పొంగులేటి తెలిపారు. రేపు తెలంగాణకు కేంద్ర బృందం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మీరు తేలుస్తారా, మేము తేల్చాలా అంటూ క్వశ్చన్ మార్క్తో ప్రధాన వార్త ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి. 4 వారాల గడువు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఐఫోన్ 16 ఆగయ ప్రారంభం ధర రూపాయలు 799 3 రోజులు భారీ వర్షాలు. పూరి వద్ద తీరం దాటిన వాయుగుండం. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్ సస్పెన్షన్. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన వచ్చిందట. డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు. డిఎస్సి కార్యాలయానికి బాధితులు క్యూ. రివైజ్డ్ కి విడుదల చేయాలని డిమాండ్. సంవరించిన న్యాయం చేయాలి అంటూ అభ్యర్థులు తెలుపుతున్నారట. నీట మునిగిన నిమ్మకు నీరెత్తినట్టు. కరెంటు కనెక్షన్కు పైసలు ఇయ్యని సర్కార్. వట్టెం పంప్ హౌస్ డీవాటరింగ్ పనులు నిలిపివేత.
2 సొరంగాల్లో 26 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు, పంప్ హౌస్లో మరో 6 లక్షల క్యూబిక్ మీటర్లు. ప్రభుత్వం నిధులిస్తేనే పునరుద్ధరణ పనులు. ఒక్కో విద్యుత్ కనెక్షన్కు రూపాయలు 62 కోట్లు అవసరమని చెప్తున్నారు. చేనేత రుణాలు మాఫీ చేస్తాం. బతుకమ్మ చీరల బకాయిలు రూపాయలు 290 కోట్లు విడుదల. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 చీరలు. IIHT ఏర్పాటు చేసి కొండ లక్ష్మణ్ పేరు పెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక మనస్తాపం, అడవిలో చెట్టు కూరేసుకొని బలవన్మరణం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. అలాగే పంచాయతీ కార్మికుడి ఆత్మహత్య యత్నం 3 నెలల వేతనం రాకపోవడంతో మనస్తాపం చెందారట. ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు అనుమతి, మాపాప్ కౌన్సిలింగ్ జరపాలన్న హైకోర్టు, ప్రవేశాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు అనుమతి, మాసాప్ కౌన్సిలింగ్ జరపాలన్న హైకోర్టు, ప్రవేశాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని వెల్లడించారట. ప్రమాద బీమా ధీమా ఏది? కేసీఆర్ హయాంలో హోంగార్డులు, ఆటో కార్మికులు, జర్నలిస్టులకు బీమా గడువు ముగిసిన రెన్యువల్ చేయాలని నేటి సర్కార్, కార్మిక శాఖ ప్రతిపాదనలు పట్టించుకొని వైనం. 12 లక్షల మందికి పైగా వర్తించని ఇన్సూరెన్స్ అంటే ఆంశాన్నిచ్చారు. పీఏసీని పీసీసీ అనుకుంటున్నారా? పీఏసీ చైర్మన్ ప్రతిపక్షానికే దక్కాలి. హరీష్ అంటే రేవంత్కు వణుకు. అరికెపొడికి పీఏసీ చైర్మన్ ఇవ్వడంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారట. పార్లమెంట్లో ఓ నీతి, అసెంబ్లీలో మరో నీత. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవ. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదే దుర్మార్గం. రాజ్యాంగాన్ని కాల రాస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యం అపహాస్యమంటూ కేటీఆర్ ధ్వంజమంటూ ఆంశాన్నిచ్చారు. పిచ్చి కుక్కల స్థైర్య విహారం. ములుగు జిల్లాలో 9 మందిపై దాడి చేశారు. నిజామాబాద్ జిల్లాలో 10 మందిపై పంజా విసిరాయి. పిచ్చి కుక్కల స్థైర్య విహారం అంటూ వార్తిచ్చారు. అలాగే మౌలిక సదుపాయాలకు నిధులు పెంచాలి. 16వ ఆర్థిక సంఘంతో పాటు ప్రాంత ప్రజాప్రతినిధులు. 9 నెలల్లో 9 మాతా ఘర్షణలు. మైనార్టీలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇతియాజ్ తెలిపారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధ్యతలు. సభ్యులుగా 3 పదవీ స్వీకరణ. రాష్ట్రంలో అసమర్థ పాలన. కాంగ్రెస్ పాలనలో 450 మంది రైతుల ఆత్మహత్య. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారట. కదలని ఫైలు, ఆగిన బిల్లులు. కీలక నిర్ణయాలపై సర్కార్ తత్సర్యం. జనవరి వరకు బిల్లులు నిలిపివేత. అసమర్థీయులకు మాత్రమే చెల్లింపులు. ప్రాధాన్య క్రమం అంటే అదేనా అని అడుగుతున్నారు. పేదలపై దౌర్జన్యం, పెద్దలపై మౌనం. ఐడ్రాతో బ్లాక్మెయిల్ రాజకీయాలు. మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసమే డ్రామాలు. 264 చెరువులకే FTL ఖరారంటూ గాంధారి కిషోర్ తెలిపారు. మా ఉసురు ఊరికే పోదంటే అంశాన్నిచ్చారు. DAC ఫైనల్ కిలోను తప్పులు. నీటన్ మునిగిన నిమ్మకు నీరెత్తినట్టే. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు. ప్రతి కుటుంబానికి 16,500 సాయం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వర్షాల ఎఫెక్ట్ 2,300 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసం. పునరుద్ధరణకు రూపాయలు 2,000 కోట్లు అధికారుల అంచనా. ఇది బిల్డర్పై కేసు వేసుకోండి. లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ విల్లాల యజమానులకు ఐరా కమిషన్ సూచన. ఐరా కార్యాలయానికి వెళ్లి కలిసిన బాధితులు సమాచారం ఇవ్వకుండానే ఇల్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Uttari, Sarukura Kela Kala
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బలవన్ మరణం తీరని నష్టం అంటూ వార్తించారు. ఒక వ్యక్తి ఆత్మహత్య ఆ కుటుంబంలో తీరని క్షోభను మిగులుస్తుంది. ఒక్కోసారి కుటుంబమే చిన్నభిన్నమయ్యే పరిస్థితులకు దారితీస్తుంది. జిల్లాలో ఏటా సుమారు 300-400 వరకు ఆత్మహత్యలు నమోదవుతున్నాయంటే ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు అంటూ ఏటా పెరుగుతున్న బలవన్ మరణాలను తగ్గించడానికి సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినంగా ఆచరిస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు ఈనాలో ఇవ్వడం జరిగింది. మరో అంశాన్ని చూసుకుంటే ఆందోళన వద్దు, అర్హులందరికీ వర్తింపు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్ స్పష్టం చేశారట. రుణమాఫీపై ఈనాడు ఫోన్ ఇన్కు విశేష స్పందన లభించింది. బోధన్ ఎమ్మెల్యేను కలిసిన మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారట. మరో అంశాన్ని చూసుకుంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. నగరంలోని ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద 63 kV నియంత్రిక ఏర్పాటు చేస్తుండటంతో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 వరకు ఉమర్ మసీద్, సోనీ ఫంక్షన్ హాల్ ఏరియా, రైల్వే కమాన్ పక్కన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఆ శాఖ ఏడీ తోట రాజశేఖర్ ఒక ప్రకటన తెలిపారట. అధికారులు తప్పిదాలు, చిక్కుల్లో పేదలు. చక్కెర కర్మాగారం భూముల్లో వివాదాలు. అధికారుల తప్పిదాలు పేద రైతుల పాలిట శాపాలుగా మారాయి. ఆపద కాలంలో అక్కరకు రావాల్సిన భూములు వివాదాల్లో చిక్కుకున్నాయట. ఎస్ఆర్ఎస్పీ వరద గేట్లు మూసివేత, ముందస్తు జాగ్రత్తలతో వ్యాధులు కట్టడి అంటూ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారట. కొత్త రేషన్ కార్డులపై కోటి ఆశలు. జిల్లాలో 17 నుంచి ప్రజాపాలన. గూడ్స్ రైలుకు కొత్త బైపాస్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు రద్దీ పెరగడంతో గూడ్స్ రైలు స్టేషన్లోకి రాకుండా ప్రత్యేకంగా రైలు బైపాస్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైందట. ఆయుర్వేద డాక్టర్ అల్లోపతి చికిత్స. మాక్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి చూస్తుంటే నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా తయారైంది. వాస్తవానికి ఇందులో 2 వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరు అందుబాటులో లేరట. ప్రాణాలు పనంగా పెట్టి ప్రయాణం. సిరికొండ దర్పల్లి మండలాలను కలిపే రహదారిలో గడ్కోల్ శివాలోని కప్పలవాగుపై వంతెన నిర్మిస్తున్నారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే క్విజ్లో గెలిస్తే లక్షాధికారి, యువతకు అవకాశం కల్పిస్తున్న ఆర్బీఐ, దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ పూర్తిగా ఇచ్చారు. టీటీసీ ఫలితాలు వెల్లడి. ఏదైతే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్కి సంబంధించిన ఆగస్టు 2024లో నిర్వహించిన థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఓ దుర్గాప్రసాద్ తెలిపారట. 20 లోపు ఐటీఐలో ప్రవేశానికి అవకాశం. పోటీ పరీక్షల పుస్తకాలు వితరణ. వర్షం ఉంటే మందులు పిచికారీ చేయొద్దు, పాడి లాభాల సిరి. కూరగాయల సాగు ఆదాయం మెండు అంటూ అంశాన్ని ఇచ్చారు. క్రీడల్లో రాణించాలి. ఖేల్ ఇండియా పోటీలకు జిల్లా క్రీడాకారులు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఉమ్మడి జిల్లా ఖోఖో టోర్నీ. 2K రెడ్ రన్. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా స్థాయిలో జీజీ కళాశాల వద్ద 2K రెడ్ రన్ కార్యక్రమం నిర్వహించారట. ఆందోళన వద్దు, అర్హులందరికీ వర్తింపు అంటూ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పార్టీల కసరత్తు అంటూ వార్తించారు. ఇందూరు బల్దియాలో పగ్గా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బీజేపీ, కాంగ్రెస్. పీఠంపై కూర్చేందుకు నాయకులు యత్నాలు. ఎంపీ, ఎమ్మెల్యే ఉండడంతో పట్టుదలగా బీజేపీ శ్రేణులు. అధికారం ఉండడంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కావడంతో జోష్లో కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ నుంచి పీఠంపై కన్నేసిన కాలూరు భోజన కేశవేణు. బీజేపీ తరఫున పీఠంపై గురిపెట్టిన న్యాలం రాజు, స్రవంతి రెడ్డి అంటూ అంశాన్నిచ్చారు. అలాగే పింఛన్ ఇవ్వండి సార్ అంటూ ఆలూరు మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన ఈ వృద్ధ దంపతులు సంగం నర్సుబాయ్ గంగారం సోమవారం కలెక్టరేట్కు వచ్చారట. నేడు బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం. సాంప్రదాయ పద్ధతులపై శిక్షలు తగవు అంటూ వార్తించారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. నిండ్రా ఏర్పాటు చేయాలని రేపు సమావేశం. రైతులందరికీ రుణమాఫీ చేయాలి, వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీకేఎస్ ఏపీ ప్రథమ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
వరదలో పోతున్న చేపలు, ఆందోళన చెందుతున్న మత్స్యకారులు వరద కాలువకు జాలి గేట్లను అమర్చాలని డిమాండ్ చేశారట. ఎస్సీ కార్పొరేషన్ నామమాత్రమేనా? 2019 నుంచి విడుదల కాని నిధులు, నిలిచిన దళిత బంధు పథకం, ఉపాధికి దూరం అవుతున్న ఎస్సీ యువత. అల్లిసాగర్ గేట్ ఎత్తివేత. ఎడపల్లి మండలంలోని అల్లిసాగర్ ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారట. 9 రోజులు 22.2 టీఎంసీలు. రేపు టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఎంపిక జరగనుంది. ఆంక్షనిచ్చారు. ప్రజాకవి కాళోజీ చిరస్మరణీయుడు అంటూ ఆంక్షనిచ్చారు. ప్రజావానికి 109 ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే క్రీడల్లో గెలుపోటములు సహజం. బాల్, బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు 13లోగా ఫీజు చెల్లించండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేత. ఎగువ నుంచి తగ్గిన ఇన్ఫ్లో. 4 టర్బైన్ల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. 14 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టువేత జరిగింది బోధనలో. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వృద్ధాశ్రమంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే, గల్లంతైన యువకు మృతదేహం లభ్యమైంది మాల్కొండలో. గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు కామారెడ్డిలో. 4గురికి జరిమానా విధించారు బోధన్. ఆవు చోరుకి యత్నించారు ఖలీల్వాడిలో. రెచ్చిపోయిన పిచ్చి కుక్కలు. నందిపేట్ మాచారెడ్డి మండలంలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రం ఆసుపత్రులకు బాధితులను తరలించారు. నగల కోసం వృద్ధురాలపై అత్యాయత్నం. నివాసపు గుడిసె దగ్ధం. రూపాయలు 1.30 లక్షల ఆస్తి నష్టం. భర్త దశాదిన కర్మ కోసం దాచుకున్న డబ్బులు బుగ్గిపాలయ్యాయట. స్వతంత్ర సమర యోధురాలు మృతి. అలాగే పులాంగ్ వాగ్లో కొట్టుకొచ్చిన మృతదేహం. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు సిరికొండలో. సెల్ ఫోన్లు, నగదు చోరీ జరిగిన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే, నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు కీలక పదవులు అనే అంశాన్ని ఇచ్చారు. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడి. నూడా చైర్మన్గా కేశవేణుకు అవకాశం. మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగారెడ్డి, గ్రంథాలయం సంస్థ చైర్మన్గా రాజారెడ్డికి ఛాన్స్. మిగతా నామినేటెడ్ పదవులు కూడా త్వరలో భర్తీ చేయనున్నారట. కీలక పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఘనంగా కాళోజీ జయంతి నివాళులర్పించిన జెడ్పీ మాజీ చైర్మన్. ఎస్ఆర్ఎస్పీ గేట్లు మూసివేత. ప్రధాన కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల. ప్రాజెక్టులోకి 26,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. జిల్లాలో పంట నష్టం అంచనా. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు. విద్యాశాఖలో ఇన్ఛార్జీల పాలన. జిల్లాలో ఎంఈఓ పోస్టులు ఖాళీ. 33 మండలాలకు రెగ్యులర్ అధికారులు కరువు. ఒకే ఒక్కరు రెగ్యులర్. 6గురికి ఇన్ఛార్జి బాధ్యతలు. అదనపు బాధ్యతలతో హెచ్ఎంల సతమతం. జిల్లాలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ అని చెప్తున్నారు. అలాగే నేడు నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం. టీయూ ఎంఈడి 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు వివరాలు ఖరారయ్యాయి. రేషన్ షాపులకు దరఖాస్తులు ఆహ్వానం. ప్రజావానికి ఫిర్యాదు వెల్లువెత్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శించారు. మోపాల్లో పూజలు చేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే అంటూ వార్తించారు. టీయూ లైబ్రరీకి సివిల్ న్యాయాధికారి పుస్తకాలు వితరణ. పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఎస్సీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ అమలు చేయాలి. మత్తు మందిచ్చి గోవు అపహరణకు యత్నం చేశారు నిజామాబాద్లో. కేజీబీవీలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆంక్షనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, వీధి కుక్కల విరంగం. రెచ్చిపోతున్న శునకాలు. ఉమ్మడి జిల్లాలో ప్రతినిత్యం దాడులు. తాజాగా నందిపేటలో 10 మందిపై దాడి. మాచారెడ్డిలోనూ 2ని కరిచిన కుక్కలు. పట్టించుకొని యంత్రాంగం. నియంత్రణ చర్యలు చేపట్టని అధికారులు అనే వార్తిచ్చారు. శ్రీరామ్ సాగర్ కు తగ్గిన ఇన్ఫ్లో. గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. అక్షర తపస్వికి ఘన నివాళి. మండపం వద్ద విషాదం. విద్యుత్ షాక్తో బాలుడు మృతి. పండక్కి ఇంటికి వచ్చి దుర్మరణం చెందారు. ఈ ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. తైక్వాడో నేషనల్ ఛాంపియన్షిప్ కు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అభినందించిన జిల్లా జడ్జి సునీత కుచాల. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్. పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి VK6.